ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీ వెంకటేశ్వర సుప్రభాతంలో వెంకటేశ్వర స్తోత్రం చెప్పుకుంటున్నాం. వినా వెంకటేశం ననాథో ననాథ సదా వెంకటేశం స్మరామి స్మరామి. హరే వెంకటేశ ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశ ప్రయచ్చ ప్రయచ్చ. అహం దూరతస్తే పదాంభోజయుగ్మ ప్రణామేచ్ఛయాగత్య సేవాం కరోమి. సహృత్సేవయా నిత్యసేవాఫలం త్వం ప్రయచ్చ ప్రయచ్చ ప్రభో వెంకటేశ. అజ్ఞానినా మయా దోషానశేషాన్ విహితాన్ హరే క్షమస్వత్వం క్షమస్వత్వం శేషశైలశిఖామణే. ఈ శ్లోకాల్లో శ్రీ అన్నంగరాచార్యుల వారు అంటున్నారు, స్వామి శ్రీ వెంకటేశ్వర, నీవు తప్ప వేరే దిక్కు దైవము నాకు లేదు. నీవే అందరికంటే గొప్పవాడవని నేను అనుకుంటున్నాను. నా బుద్ధి మనస్సు ఎప్పుడు నీ మీదే ధ్యానం పెట్టి చేస్తూ ఉంటాను. కాబట్టి ఓ వెంకటేశ్వర, ఎప్పుడు నిన్నే స్మరిస్తూ ఉంటాను. కాబట్టి నువ్వే నన్ను రక్షించాలి, నువ్వే నాకు ప్రసన్నుడు కావాలి, నేను కోరుకున్నది నాకు అనుగ్రహించాలి అంటున్నారు. అలాగే స్వామి, నేను ఓ వెంకటేశ్వర నీ పాదపద్మాల చెంత చేరి భక్తితో నిన్ను కొలుస్తున్నాను. అయితే నాకేం కావాలంటే రోజు ప్రతినిత్యము నిన్ను కొలిస్తే వచ్చేటువంటి ఫలితం ఏదైతే ఉంటుందో అది నిన్ను ఎంతో దూరం నుండి వచ్చి తిరుమలలో ఒక్కసారి నీ సేవ చేసుకుని నీ దర్శనం చేసుకున్నంత మాత్రం చేత నిత్యము నిన్ను పూజించినటువంటి భాగ్యాన్ని, ఫలితాన్ని నాకు ప్రసాదించమంటున్నారు. అలాగే ఓ వెంకటేశ్వర స్వామి, శేషాచల శిఖామణి అయినటువంటి ఓ శ్రీహరి ప్రభు, అజ్ఞానంతో మూర్ఖత్వంతో నేను ఎన్నో తప్పులు పొరపాట్లు చేశాను. వాటిని అన్నిటినీ క్షమించి మరలా క్షమించి నన్ను రక్షించమని వేడుకుంటున్నారు. ఓం నమో భగవతే వాసుదేవాయ.